చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు. మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇదొక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి. సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటదని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకు ముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను. ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సతీమణి అడిగింది ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు. ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో సిరిసిల్ల కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనమందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగులు ఎక్కడికి వచ్చినా గానీ ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా గానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది. సో వారి పేరు మీద ఈ రోజు మనం ఇందిరమ్మ సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు, సార్ మనం ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో సుమారు 74,000 మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా 500 రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే, మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్ గారు కూడా మహిళనే ఉంది. సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళ